అనేక దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ ఆధిపత్యం కొనసాగుతున్న పులివెందులలో ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు కొత్త మార్పు చూపించారు. టీడీపీ అభ్యర్థి వైసీపీ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థిని ఓడించడం, అంతేకాక వైఎస్ అవినాష్ నేరుగా ప్రచారం చేసినా గెలవలేకపోవడం రాజకీయ వాతావరణంలో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. తాజాగా పులివెందులలో అనేక కుటుంబాలు ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం వైసీపీ పక్కనే ఉన్నవే ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాయని సమాచారం. నిన్న కూడా కొన్ని కుటుంబాలు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి నేతృత్వంలో టీడీపీలో చేరాయి. భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలు టీడీపీ వైపు రావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంతకాలం టీడీపీ పులివెందుల కోటను చెరిపేయాలని పెద్దగా ప్రయత్నించలేదు. కానీ జడ్పీటీసీ ఓటమి తర్వాత అక్కడ టీడీపీకి పాజిటివ్ వేవ్ వచ్చింది. దీనికి తోడు నారా లోకేష్ స్వయంగా పులివెందుల పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యలు అక్కడ టీడీపీ బలపడుతున్నట్టు చూపుతున్నాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ ఇంకా పులివెందులలో బలమైన శక్తి. ఆ కోటను చెరిపేయడం సులభం కాదు. 2029లో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో టీడీపీ ఈ ఉత్సాహాన్ని విజయంగా మార్చుకోగలదా అన్నది అసలైన పరీక్ష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.